బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ఠ మహర్షి జనకునికి ఇంకా ఇలా చెప్పసాగాడు. రాజా, స్నాన దాన జప తపాలలో దేనినైనా కాని ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినా అది చిన్నదైనప్పటికీ కూడా అది అక్షయమైన ఫలాన్ని ఇస్తుంది. పౌర్ణమ్యాం కార్తికే మాసి స్నానాందీస్తునాచరన్ కోటి జన్మసు చండాలయౌనౌ సంజాయతే నృప క్రమాద్యోనౌ సముత్పన్నో భవతి బ్రహ్మరాక్షసః అల్ట్రావోదాహరంతి మమితిహాసం పురాతనం. అంటే కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన జపోపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్ళు కోటి పర్యాయాలు చండాలపు యోనులలో జన్మించి తుదకు బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు. ఇందుకు ఉదాహరణగా ఒక గాథను చెప్తాను, విను. అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యములను పలుకొనివాడు. ఆ విప్రుడు ఒకానొక తీర్థయాత్రా సందర్భముగా ప్రయాణిస్తూ మార్గమధ్యంలో గోదావరి తీరాన గల ఒకానొక ఎత్తైన మర్రిచెట్టు మీద కారు నలుపు కాయఛ్ఛాయ గలవాళ్లు, ఎండిన డొక్కలు కలవాళ్లు, ఎర్రని నేత్రాలు గడ్డాలు కలవాళ్లు, వికృత వదనార విందాలతో కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూశాడు. ఆ రాక్షసుల వలన భయముచేత ఆ మర్రి చెట్టు 4 వైపులా కూడా 12 మైళ్ల దూరంలో ఎక్కడా ప్రాణి సంచారమనేదే ఉండేది కాదు. ఆ రాక్షసులను అల్లంత దూరం నుంచే చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు. దాంతోపాటే ఆ రాక్షసులు కూడా తన్ని చూడ్డంతో మరింత భయపడినవాడై శోకాకుల చిత్తంతో శ్రీహరిని స్మరించసాగాడు. అతన్ని పట్టి వధించాలని తలంపుతో ఆ రాక్షసత్రయం అతని వెనుకనే పరుగెత్తసాగింది. తెరపి లేకుండా అతనిచే స్మరించబడుతున్న హరినామము చెవులబడుట వలన వెంటనే వారికి జ్ఞానోదయమైంది. ఓ బ్రాహ్మణుడా, నీ దర్శనంతో మా పాపాలు నశించిపోయాయి అని పునః నమస్కరించారు. వారి నమ్రతకు కుదుటపడిన హృదయంతో తత్వనిష్ఠుడు, మీరెవరు? బుద్ధిమంతుల్లా ఉన్నారు, మరి ఈ వికృత రూపాలేంటి అని అడిగాడు. పారుని పలుకులపై ఆ రక్కసులలో ఒకడు తన కథని ఇలా వినిపించసాగాడు. విప్రోత్తమా, నేను ద్రావిడుడను. మందరమనే గ్రామాధికారినైన నేను కులానికి బ్రాహ్మణుడనేనైనా గుణానికి కుటిలుడిని. నా కుటుంబ శ్రేయస్సుకై అనేక మంది విప్రుల విత్తాన్ని హరించాను. ఎవరికీ ఏనాడూ పట్టెడన్నమైనా పెట్టి ఎరుగను. నయవంచనలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబం నాతో సహా 7 తరాల వాళ్లు అధోగతుల పాలైపోయారు. మరణానంతరం దుస్సహమైన నరకయాతనలు అనుభవించి చివరికిలా బ్రహ్మరాక్షసుడనయ్యాను. కృపాయత్త చిత్తుడనై నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పు అన్నాడు. రెండవ రాక్షసుడు, ఓ పవిత్రుడా, నేను ఆంధ్రుడను. నిత్యమూ నా తల్లిదండ్రులతో కలహించుచూ వారిని దూషించుచూ ఉండేవాణ్ణి. ఆ శరీరము కాలం చేశాక నరకాన పడి ఘోరాతిఘోరమైన బాధలనుభవించి చివరికి ఇక్కడిలా పరిణమించాను. నాక్కూడా ముక్తి కలిగే దారిని బోధించుము అని అన్నాడు. అనంతరం 3వ రాక్షసుడు ముందుకి వచ్చి, ఓ సదాచార సంపన్నుడా, నేను ఆంధ్రదేశపు విష్ణాలయంలో పూజారిగా ఉండేవాణ్ణి. కాముకుడను అహంభావిని అయిన నేను భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలన్నింటినీ నా వేశ్యలకు అందచేసి విష్ణుసేవలను సక్రమంగా చేయక గర్వంతో తిరిగేవాడిని. నా దోషాలకు ప్రతిఫలంగా నరకాన్ని చవిచూసి నానా నీచ జన్మలను ఎత్తి కట్టకడకి బెట్టిదైన బ్రహ్మరాక్షసునిగా పరిణమించాను. మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రవచించవయ్యా అని ప్రార్థించాడు. ఎంతగానో పశ్చాత్తాపపడుతున్న ఆ రక్కసులతో, భయపడకండి, నాతో కలిసి కార్తీక స్నానానికి రండి అని బ్రాహ్మణుడు కావేరీ నదికి తీసుకెళ్లాడు. అక్కడ తాను స్వయంగా ముందు స్నానం చేసి పిమ్మట రక్కసుల చేత కూడా స్నానం చేయించాడు. అనంతరం అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతఃస్నానమహం కరిష్యే అనే సంకల్పాలతో అతడు విధి విధానంగా స్నానం చేసి తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారు తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు. విదేహరాజా, అజ్ఞానం వలన కాని మోహ ప్రలోభాల వలన కాని ఏ కారణం చేతనైనా కాని కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరీ నదిలో స్నానమాచరించి విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహంగా 10,000 యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది. స్త్రీలుగాని పురుషులుగాని కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతఃస్నానం ఆచరించాలి అన్నాడు వశిష్ఠుడు. జనకుడు, హే బ్రహ్మర్షి,
నువ్వింతవరకు కార్తీక మహత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు. అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలో, ఏ ఏ దానాలు చేయాలో తెలియచేయి అని అడిగాడు. వశిష్ఠుడు అన్ని పాపాలను మన్ను చేసేది, పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పం అనేది హాస్యాస్పదమైన విషయం. వ్రత ధర్మాలను తత్ఫలాలను చెబుతాను విను. కార్తీక మాసపు సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయడం వల్ల అనంతమైన ఫలం వస్తుంది. ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ, ఇప్ప నారింజ నూనెలతో కానీ దీప సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలవుతారు. ఆఖరికి ఆముదపు దీపాన్నైనా సమర్పించిన వాళ్ళు అత్యంత పుణ్యవంతులవుతారు. కనీసము కాంక్షతో కానీ, నలుగురి నడుమ బడాయి కోసం కానీ దీపాన్నిచ్చేవాళ్లు కూడా శివప్రియులవుతారు. ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ ఉంది. పూర్వం పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజొకడు కుబేరుణ్ణి మించిన సంపద కూర్చుకుని ఉన్నా కుమారులు లేని కారణంగా కృంగిపోయినవాడై తపస్సుకు కూర్చున్నాడు. అటుగా వచ్చిన పిప్పలుడనే ముని, ఓ రాజా, ఈ మాత్రపు కోరికకు తపస్సుతో పనిలేదు. కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతమాచరించి బ్రాహ్మణులను దీపదాన దక్షిణతో సంతోషపట్టు అని చెప్పాడు. ఋషివాక్యాన్ని శిరోధార్యంగా తలచి శివప్రీతికై బ్రాహ్మణులకు దీపదానాలను చేశాడు. తత్ఫలంగా మహారాణి నెలతప్పి యుక్తకాలంలో పురుష శిశువును ప్రసవించింది. రాజదంపతులు ఆ శిశువుకి శత్రుజిత్తు అని పేరు పెట్టారు. ఆ శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడై పెరిగి యువకుడై, వీరుడై, వేశ్యాంగనాలోలుడై, అప్పటికీ తృప్తి చెందక పరస్త్రీ రక్తుడై, యుక్తాయుక్త విచక్షణానాస్తికుడై ప్రవర్తింపసాగాడు. అటువంటి సందర్భంలో సౌందర్యరాశి, చక్కని పలుకులు గలది అయిన ఒక బ్రాహ్మణ పత్ని తారసిల్లింది. శత్రుజిత్తు ఆమె పట్ల మోహితుడయ్యాడు. ఆమె రోజూ రాత్రి తన భర్త నిద్రపోగానే సంకేత స్థలంలో రాజకుమారుణ్ణి కలిసి సురత క్రీడల్లో సుఖించేది. ఏదో విధంగా ఈ సంగతి తన భర్తకు తెలిసిపోయింది. అతనొక కత్తితో వారి గొంతులుత్తరించాలని తిరుగుతున్నాడు. ఒకానొక కార్తీక పౌర్ణమి సోమవారం నాడు రాత్రి ఆ కాముకులు తమ సురత క్రీడలకై ఒకానొక శిథిల శివాలయాన్ని సంకేత స్థానంగా ఎంచుకున్నారు. గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది. ఆ బాపనిది తన చీరచెంగు చింపి ఒత్తించేసింది. రాజకుమారుడు ఎక్కడ్నించో ఆముదాన్ని తెచ్చాడు. ఇద్దరూ కలిసి అక్కడి ఖాళీ ప్రమిదలో ఆ రెంటిని జోడించి దీపం పెట్టారు. ఈలోగా ఆ అమ్మాయి భర్త వచ్చాడు. ముందుగా శత్రుజిత్తుని, అనంతరం తన భార్యను తెగ నరికి తాను కూడా ఆ అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పాశహస్తులైన యమదూతలు, పవిత్రాత్ములైన శివదూతలు ఒకేసారి అక్కడకు చేరారు. శివదూతలు రాకుమారుడిని, రంకులాడిని తమ విమానంలో కైలాసానికి తీసుకుపోసాగారు. యమదూతలు అమాయకపు బాపడిని తమతో నరకం వైపు లాక్కొని పోసాగారు. అతనితో శివదూతలు, వీరెంత పాపాత్ములైనా ఈరోజు కార్తీక పౌర్ణమి సోమవారం కాబట్టి శివాలయంలో, అందున శిథిలాలయంలో శివలింగానికి ఎదురుగా దీపారాధన చేశారు కనుక వారి పాపాలు నేరాలు నశించి పుణ్యాత్ములయ్యారు. వీళ్ళని పాపకర్ములుగా భావించి చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివయ్యావు. అందుకే నీకు నరకము, వీరికి కైలాసము అని చెప్పారు. దోషులు తామే అని భావించిన శత్రుజిత్తు ఆ దీపాన్ని వెలిగించిన పుణ్యాన్ని బ్రాహ్మణుడికి ధారపోయగా శివదూతలా విప్రుడు కూడా తమతో కైలాసానికి తీసుకుని వెళ్లారు. కాబట్టి ఓ మిథిలా నగరాధీశ్వర, కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో కానీ విష్ణువాలయాలయంలో కానీ దీపారాధన చేసి తీరాలి. శివాలయంలో చేసిన దీపారాధన నిరంతర మోక్షప్రదాయనిగా గుర్తించు. నా మాట విని కార్తీక మాసము నెల పొడుగునా నీవు శివాలయంలో దీపారాధన చెయ్యి అన్నాడు వశిష్ఠ మహర్షి. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమందు చతుర్థాధ్యాయ సమాప్తః.